ఫ్రెండ్స్, ఈరోజు మన దేశం సాధించిన ఒక అద్భుత విజయం గురించి మాట్లాడుకుందాం. ఇది ఏ యుద్ధం గెలవడం కంటే తక్కువ కాదు. ప్రపంచమంతా ఇరాన్ ఇస్రాయెల్ గొడవల్లో మునిగిపోయి ఉంటే మన శాస్త్రవేత్తలు నిశ్శబ్దంగా ఒక న్యూక్లియర్ విప్లవాన్ని సృష్టించారు. తమిళనాడులోని కల్పక్కంలో మోగుతున్న ఆ గంటల శబ్దం ఇప్పుడు పాకిస్తాన్లోని రావల్పిండి మరియు ఇస్లామాబాద్ వరకు వినిపిస్తోంది. అక్కడ జనరల్స్కు చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే భారత్ ఒక అజేయమైన శక్తిగా ఎదుగుతోంది. అసలు కల్పక్కంలో ఏం జరిగింది? ఆ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ వెనుకున్న అసలు రహస్యమేంటి? భారత్ నిజంగానే ఏటా 300 అణుబాంబులను తయారు చేయబోతోందా? పాకిస్తాన్ ఎందుకు ఏడుస్తోంది? ఈరోజు మన వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది భారతదేశ భవిష్యత్తు మరియు భద్రతకి సంబంధించిన విషయం. పిఎఫ్బిఆర్ అంటే ఏంటి? ఫ్రెండ్స్, దీని అసలు పేరు ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. సాధారణంగా న్యూక్లియర్ రియాక్టర్లు ఇంధనాన్ని వాడుకుని విద్యుత్తునిస్తాయి. కానీ ఈ బ్రీడర్ రియాక్టర్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఎంత ఇంధనాన్ని వాడుకుంటుందో దానికంటే ఎక్కువ ఇంధనాన్ని అంటే ప్లూటోనియంని ఉత్పత్తి చేస్తుంది. అంటే పెట్టుబడి కంటే లాభం ఎక్కువ అన్నమాట. ప్రధాని మోదీ రియాక్టర్ క్రిటికాలిటీ సాధించిందని ప్రకటించినప్పుడు ప్రపంచ దేశాలు షాక్ అయ్యాయి. ఎందుకంటే ఈ టెక్నాలజీ ప్రపంచంలో రష్యా దగ్గర మాత్రమే ఉంది. అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలు ప్రయత్నించి విఫలమయ్యాయి. కానీ మన భారతీయ శాస్త్రవేత్తలు స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని సాధించారు. పాకిస్తాన్ భయం వెనుకున్న లెక్కలేంటంటే 300 అణుబాంబులు. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. పాకిస్తాన్ రక్షణ నిపుణులు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? దీని వెనుకున్నది వెపన్ గ్రేడ్ ప్లూటోనియం. అణుబాంబుల్ని 2 రకాలుగా తయారు చేయొచ్చు. ఒకటి యురేనియంతో, 2 ప్లూటోనియంతో. యురేనియం బాంబులు సైజులో పెద్దగా ఉంటాయి, కానీ ప్లూటోనియం బాంబులు చాలా చిన్నవిగా ఉండి అత్యంత శక్తివంతంగా ఉంటాయి. వీటిని క్షిపణుల చివరన సులభంగా అమర్చొచ్చు. పాకిస్తాన్ లెక్కల ప్రకారం ఇప్పటివరకు భారత్ తన పాత రియాక్టర్ల ద్వారా ఏటా కేవలం 24 నుంచి 26 కిలోల ప్లూటోనియం మాత్రమే తయారు చేసేది. కానీ ఈ కల్పక్కం రియాక్టర్ పూర్తి స్థాయిలో పనిచేస్తే ఆ ఉత్పత్తి ఏకంగా 170 కిలోలకు చేరుతుంది. భారత్ ఇలాంటివి మరో 5 రియాక్టర్లను నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. అవి కూడా పూర్తయితే భారత్ దగ్గర ఏటా 921 కిలోల ప్లూటోనియం ఉంటుంది. ఒక అణుబాంబుకి 3 కిలోల ప్లూటోనియం చాలు. అంటే భారత్ ఏటా 300 కొత్త అణుబాంబుల్ని తయారు చేసే శక్తిని పొందుతుంది. ఇది చూస్తే పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అగ్ని-6. పాకిస్తాన్ భయం కేవలం ప్లూటోనియంతో ఆగలేదు. మన క్షిపణుల గురించి వింటే వారికి వణుకు పుడుతుంది. ముఖ్యంగా అగ్ని-6. అగ్ని-5 ఇప్పటికే 5000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని ఛేదిస్తోంది. కానీ అగ్ని-6 అనేది బ్రహ్మాండమైన ఆయుధం. దీని రేంజ్ 8000 నుంచి 10,000 కిలోమీటర్లు. అంటే ఇది కేవలం పాకిస్తాన్ లేదా చైనాను మాత్రమే కాదు, యూరప్ మరియు అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా తాకగలదు. దీనిలో ఉన్న MIRV మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ అత్యంత భయంకరమైంది. ఒకే క్షిపణి ఆకాశంలోకి వెళుతుంది, కానీ కిందకొచ్చేటప్పుడు అది 10 విడిభాగాలుగా విడిపోయి 10 వేరువేరు నగరాల్ని ఒకేసారి శ్మశానాలుగా మార్చగలదు. దీన్ని ఆపడం ఏ రాడార్ వల్ల కూడా సాధ్యం కాదు. సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ. సముద్ర గర్భంలో భారత్ పాకిస్తాన్ అడ్మిరల్స్ మరియు జనరల్స్ని నిద్రపోనివ్వని మరో అంశం భారత్ యొక్క నేవల్ న్యూక్లియర్ ట్రయాడ్. ప్రపంచంలో భూమి, ఆకాశం మరియు సముద్రం ఈ 3 మార్గాల నుంచి అణుదాడి చేయగల శక్తి ఉన్న అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటి. మన INS అరిహంత్ మరియు INS అరిఘాత్ వంటి అణు జలాంతర్గాములు సముద్ర గర్భంలో నెలల తరబడి నిశ్శబ్దంగా దాగి ఉంటాయి. శత్రువు మన మీద దాడి చేసినా సముద్రంలో ఎక్కడో దాగి ఉన్న మన జలాంతర్గామి తిరిగి దాడి చేసి శత్రు దేశాన్ని మ్యాప్ నుంచే తొలగించగలదు. దీన్నే సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ అంటారు. దీనికి పాకిస్తాన్ దగ్గర ఎటువంటి విరుగుడు లేదు. 2008 NSG మినహాయింపు మరియు పాక్ కుళ్ళు. పాకిస్తాన్ నేడు ప్రపంచ దేశాల ముందు ఏడుస్తోంది, భారత్కు ఇంత పవర్ ఎందుకు ఇస్తున్నారు అని. కానీ వారికి అర్థం కాని విషయం ఏంటంటే భారత్ యొక్క ట్రాక్ రికార్డ్. 2008లో అమెరికా మరియు ప్రపంచ దేశాలు భారత్ అణుచరిత్రను చూసి న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ నుంచి ప్రత్యేక మినహాయింపు ఇచ్చాయి. భారత్ ఏనాడు తన అణు పరిజ్ఞానాన్ని ఇతరులకి అమ్మలేదు, అక్రమంగా వాడలేదు. దీనికి పూర్తి విరుద్ధంగా పాకిస్తాన్ చరిత్ర ఉంది. పాకిస్తాన్ అణు పితామహుడు అని పిలువబడే AQ ఖాన్ అణు టెక్నాలజీని ఉత్తర కొరియా, ఇరాన్ మరియు లిబియా వంటి దేశాలకు బజార్లో కూరగాయలు అమ్మినట్టు అమ్మేశాడు. అందుకే ప్రపంచం పాకిస్తాన్ని నమ్మదు, భారత్ని గౌరవిస్తుంది. ఫ్రెండ్స్, కల్పక్కం రియాక్టర్ వెనక కేవలం ఆయుధాలే లేవు, ఒక గొప్ప భవిష్యత్తుంది. మన దేశంలో యురేనియం తక్కువగా ఉండొచ్చు, కానీ థోరియం నిల్వలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. హోమీ జహంగీర్ బాబా గారు కలగన్న 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ 2వ దశ. ఇది విజయవంతమైతే భారత్ తన దగ్గరున్న థోరియంని వాడుకుని రాబోయే 400 ఏళ్ల వరకు ఉచితంగా విద్యుత్ పొందుతుంది.
అరబ్ దేశాల చమురు మీద మనం ఆధారపడడం శాశ్వతంగా పోతుంది. మన దేశం నిజమైన ఆత్మనిర్భర్ అవుతుంది. భారత్ ఇంత శక్తివంతంగా మారుతుంటే పాకిస్తాన్ రక్షణ నిపుణులు ఒక వింత మాట అంటున్నారు. భారత్ 300 బాంబులేస్తే మేమేం భయపడం, మేం కూడా భారత్పై దాడి చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారు. అసలు తినడానికి తిండి లేని దేశం, పిండి కోసం కొట్టుకుంటున్న ప్రజలున్న దేశం ఇలాంటి మాటలు మాట్లాడడం హాస్యాస్పదం. వారి బెదిరింపులు కేవలం వారి భయాన్ని దాచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రమే. ఫ్రెండ్స్, ఈ మొత్తం వ్యవహారం ఒకటే చెబుతోంది, భారత్ ఇక ఎవరికీ తలొగ్గదు. మనం నో ఫస్ట్ యూజ్ పాలసీని పాటిస్తాం. అంటే మేం ముందుగా ఎవరి మీద దాడి చేయం, కానీ ఎవరైనా మన జోలికొస్తే వారిని భూస్థాపితం చేయడానికి కావలసిన సర్వశక్తులు మన దగ్గర ఉన్నాయి. కల్పక్కం రియాక్టర్ ఒకే దెబ్బకు 2 పెట్టెలు కొట్టినట్టు ఉంది. అటు మన ఇంధన అవసరాలు తీరుస్తుంది, ఇటు మన సైనిక శక్తిని ప్రపంచం గడగడలాడే స్థాయికి తీసుకెళ్తుంది. మన శాస్త్రవేత్తల సంవత్సరాల కృషికి ఈరోజు ఫలితం దక్కింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక ముఖ్యమైన చారిత్రక నేపథ్యాన్ని గుర్తు చేసుకోవాలి. 1974లో స్మైలింగ్ బుద్ధ మరియు 1998లో పోఖ్రాన్ 2 అణుపరీక్షలు చేసినప్పుడు అమెరికా మరియు పాశ్చాత్య దేశాలు భారత్పై కఠినమైన ఆంక్షలు విధించాయి. మనకెటువంటి అణుపరిజ్ఞానాన్ని ఇవ్వకూడదని ప్రపంచ దేశాలన్నీ ఏకమయ్యాయి. అప్పట్లో భారత్ ఒంటరిగా నిలబడింది, కానీ మన శాస్త్రవేత్తలు కుంగిపోలేదు. మీరు మాకు టెక్నాలజీ ఇవ్వకపోతే ఏంటి, మా సొంత టెక్నాలజీని మేమే తయారు చేసుకుంటామని శపథం చేశారు. ఆ పట్టుదలకు నిదర్శనమే ఈ కల్పక్కం రియాక్టర్. ప్రపంచం మొత్తం యురేనియం కోసం ఇతర దేశాల వైపు చూస్తుంటే భారత్ మాత్రం తన దగ్గరున్న థోరియం నిధిని వాడుకోవడానికి సిద్ధమైంది. ఇది చూసి ఇప్పుడు అగ్రరాజ్యాలే ఆశ్చర్యపోతున్నాయి. ఒకప్పుడు మనల్ని అంటరాని దేశంగా చూసిన వారు ఇప్పుడు మనతో అణు ఒప్పందాల కోసం క్యూ కడుతున్నారు. ఇదే నిజమైన నవభారత విశ్వరూపం. పాకిస్తాన్ భయపడుతున్నట్టుగా ప్లూటోనియం కేవలం బాంబుల తయారీకే కాదు, భవిష్యత్తులో అంతరిక్ష యాత్రలకు కూడా అత్యంత కీలకం. ఇస్రో చేపట్టబోయే సుదూర అంతరిక్ష ప్రయోగాల్లో ఉపగ్రహాలకు శక్తిని అందించడానికి రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్స్ అవసరం. వీటికి ఇంధనం ఈ ప్లూటోనియం నుంచే వస్తుంది. అంటే ఒకవైపు భూమిపై మన భద్రతను కాపాడుకుంటూనే మరోవైపు అంతరిక్షంలో కూడా భారత్ తన జెండా పాతడానికి రియాక్టర్ పునాది వేస్తోంది. పాకిస్తాన్కు ఈ విజన్ అర్థం కాదు. వారు కేవలం బాంబులు, మలబా అనే ఒక చిన్న పరిధిలో ఆలోచిస్తారు. కానీ భారత్ ఆలోచన 21వ శతాబ్దాన్ని శాసించడం గురించి. ఈ రియాక్టర్ ద్వారా మనం సాధించబోయే ఎనర్జీ సెక్యూరిటీ మన రూపాయి విలువను పెంచుతుంది మరియు విదేశీ చమురుపై మన భారాన్ని తగ్గిస్తుంది. ఫ్రెండ్స్, కల్పక్కం రియాక్టర్ నుంచి వచ్చే ప్లూటోనియం మన అగ్ని 6 క్షిపణులకు ఇంధనంగా మారుతుంది. దీనివల్ల మనం చిన్న సైజులో ఉండే వార్ హెడ్స్ బాంబులు తయారు చేయొచ్చు. చైనాకున్న అతిపెద్ద భయం ఇదే. ఎందుకంటే చైనా వద్ద ఉన్న మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఒకేసారి వచ్చే 10 బాంబుల్ని అడ్డుకోలేవు. భారత్ ఇప్పుడు ఒకే క్షిపణితో చైనాలోని 10 ప్రధాన నగరాల్ని లక్ష్యం చేసుకోగలదు. ఇది ఆసియాలో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ని పూర్తిగా భారత్ వైపు తిప్పేసింది. చివరిగా గమనించాల్సిందేంటంటే, ఒకవైపు పాకిస్తాన్ తన ప్రజలకు గోధుమ పిండి ఇవ్వలేక చేతులెత్తేస్తోంది. అప్పుల కోసం IMF కాళ్ల దగ్గర పడుంది. కానీ భారత్ మాత్రం అణుశక్తిలో ప్రపంచానికే పాఠాలు చెబుతోంది. ఇది కేవలం ఆయుధాల యుద్ధం కాదు, ఇది 2 దేశాల నీతి మరియు నీతి మధ్య జరుగుతున్న యుద్ధం. శాంతిని కాపాడాలంటే శక్తి ఉండాలి. ఆ శక్తిని భారత్ ఇప్పుడు కల్పక్కం రూపంలో సాధించింది. మన శాస్త్రవేత్తలు ఈరోజు భారత్ మెడలో ఒక విజయహారం వేశారు. వారి త్యాగం, వారి మేధస్సు ఈ దేశానికి రక్షణ కవచంలా నిలుస్తుంది. అయితే పాకిస్తాన్కు చైనా సపోర్ట్ అనేది ఉందని బాగా రెచ్చిపోతోంది. కానీ చైనా కానీ హ్యాండ్ ఇస్తే పాకిస్తాన్ పని ఖతమే. ఫ్రెండ్స్, భారత శాస్త్రవేత్తలు సాధించిన ఈ అద్భుత విజయంపై మీ అభిప్రాయం ఏంటి? భారత్ మరిన్ని అణుబాంబుల్ని తయారు చేయాలా? పాకిస్తాన్ చేస్తున్న ఏడుపుపై మీరేమంటారు? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు గనక మన శాస్త్రవేత్తల మీద గౌరవం ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి మరియు జై హింద్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. జై హింద్, భారత్ మాతా కీ జై.